హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. మా వంటగదిలో ఈరోజు ఆకాకరగా చిక్కుడు గింజలతో కూర రెడీ చేద్దాం. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకుందాం. వేడైన తర్వాత దీనిలో ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేసి వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లి, పచ్చిమిర్చి కూడా వేసి ఒక నిమిషం వేయించుకోండి. ఇలా వేగుతుండగా ఒకసారి మూత పెడితే 1 నిమిషం ఉల్లిపాయలు నూనెలో మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు కలిపి దీనిలో కట్ చేసిన ఆకాకరకాయ ముక్కలు వేద్దాం. ఇవి ఆకాకరకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఒక 2 నిమిషాలు మూత పెడితే ఆకాకరకాయ ముక్కలు కూడా మెత్తబడతాయి. ఇవి చిక్కుడు పిక్కలు ఉడికించానండి. ముందుగా ఉడికించిన చిక్కుడు పిక్కలు మూత తీసి ఒకసారి కలిపి దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడు పిక్కల్ని వేసి కలుపుకుందాం. ఇవి బాగా కలిసిన తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలుపుదాం. ఇది ఇలా బాగా కలిసిన తర్వాత దీనిలో 1 గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ మిక్సీ జార్లో వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మనం ముందుగా మిక్సీ చేసుకున్న టమాటా, కొత్తిమీర పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికిస్తే కూర రెడీ అవుతుంది. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి దీనిలో కొద్దిగా గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే ఆకాకరకాయ చిక్కుడు గింజలతో కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.